హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఇష్టమైనది సేమియా పాయసం అండి. అది అందరికీ ఇష్టం. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం. నేను అందులో బెల్లం వేసి చేశాను. బెల్లంలో ఐరన్ ఉంటుంది. అది పిల్లల హెల్త్‌కి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలండి దోరగా. అవి మాడకుండా చూసుకోవాలి. మాడితే అస్సలు బాగుండదు. అవి తీసి ఒక బౌల్లోకి తర్వాత కొంచెం సేమియా వేసుకొని అది కూడా దోరగా వేయించుకోవాలండి. అది కూడా ఎక్కువ మాడనివ్వకూడదు. మాడితే టేస్ట్ అనేది పోతుంది. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను. నేను కొంచెం లైట్గా మిల్క్ వేసుకున్నానండి అందులో. అది మరిగేటప్పుడు అందులో కొంచెం సేమియా వేసాను. ఆ తర్వాత సగ్గుబియ్యం ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన సగ్గుబియ్యాన్ని కూడా అందులో వేసుకొని అది కొంచెం ఉడికించాలి. మనం ఆ రెండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొంచెం కరిగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేదంటే పాలు పోస్తే అది విరిగిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసి మిల్క్ పోసాను. ఆ తర్వాత అందులో మనము ఇందాక వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొంచెము యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కటి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. బెల్లంతో చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు.